వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి నెల్లూరు బయలుదేరారు. కాసేపట్లో నెల్లూరుకు చేరుకున్నారు ఆయన. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. సెంట్రల్ జైలు వద్దకు భారీగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ప్రస్తుతం సెంట్రల్ జైలు వద్ద మా కరెస్పాండెంట్ మూర్తి ఉన్నారు, మాట్లాడదాం. మూర్తి, చెప్పండి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లోనే అక్కడికి చేరుకున్న నేపథ్యంలో చాలామంది పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నట్టుగా వార్త అందుతోంది. ఏ రకమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన, నాయకులపైన, కార్యకర్తలపైన ప్రధానంగా తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులు పాలకు చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 4 కేసులు ఆయనపైన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 కేసులు కొట్టివేసినప్పటికీ మరో 2 కేసుల్లో ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించి పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో యొక్క నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు పరామర్శించేందుకు రానున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వారంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. తప్పుడు కేసులతో వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఇబ్బందులు గురి చేస్తూ ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా కొండంత భరోసానిచ్చేందుకు, ధైర్యం ఇచ్చేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఎన్ని కేసులు పెట్టినా అదిరేది లేదు, బెదిరేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. అలాగే అధికారం పోయినప్పటి నుంచి కూడా ఈరోజు ఒక పక్క అనేక రకాల దాడులు, విధ్వంసాలు, ఆస్తి నష్టాలు, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా పనిచేశారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నా సరే ఎక్కడా కూడా ఎవరు బెదరడం లేదు, భయపడడం లేదు. ఎందుకంటే మా వెనక జగనన్న ఉన్నాడు, జగనే మాకు ధైర్యం, జగనే మాకు సర్వస్వం అనే లెక్కలో కూడా ఈరోజు వైసీపీ శ్రేణుల్లో ఆ స్థాయికి ఈరోజు వాళ్ళు కొట్టే కొంది ఇంకా కూడా అది ధైర్యంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ఎన్నికలు జరిగి 4 రోజులు అయినప్పటికీ ఈ 4 రోజులు అనేక ఇబ్బందులు పెట్టినా కూడా ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉందనే దానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్తున్నాం. కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా భయపడేది ఉండదు. రాబోయే రోజుల్లో ఇంకా వీటి మీద పోరాటాలు ఉధృతం చేస్తాం. అయితే మాకు ఉండాల్సిన నాయకత్వం అండగా ఉండి మాకు ఇబ్బందులు పడ్డప్పుడు మాకు భరోసాగా నిలబడాలని చెప్పి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కోరుకుంటున్నాడు. పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణతో ప్రస్తుతం సెంట్రల్ జైలు వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకున్నారు. తప్పుడు కేసులు ఎన్ని పెట్టినప్పటికీ అదిరేది లేదు, బెదిరేది లేదు అంటున్నారు. కొండంత ధైర్యంగా వీరంతా కూడా ఉన్నామని చెప్తున్నారు. ఏ విధంగా చూడాలి? తప్పుడు కేసులతో ప్రజలను ఇబ్బందులు పెడతా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి టీడీపీ శ్రేణులు ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నా సరే అదరం బెదరం అంటూ జగనన్నకు తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన 4 రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఇదే తరహా కేసులతో ఇబ్బందులు పెడుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు ఇలాంటి తప్పుడు కేసులతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు? టీడీపీ గవర్నమెంట్ దాడులు ఎక్కువ వైసీపీ కార్యకర్తల మీద కానీ, ప్రతి వార్డు మెంబర్ల మీద కానీ దాడులు ఎక్కువ చేస్తూ ఉంది. దాన్ని తెలుపుకునే దానికి ఎదగాలి గ్రామం, ఎంటచల మండలం ఎదగాలి గ్రామం నుంచి వచ్చాము. జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ చేసుకుని ఈరోజు ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. మీరంతా కూడా ధైర్యంగా ఉండాలన్నటువంటి ఆశయంతో అండగా నిలిచేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? భారత రాజ్యాంగంలో రాజకీయాలు అటువంటివి ఓటమి గెలుపులని కామన్. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదని చెప్పి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఇచ్చిన మన జగనన్న ప్రభుత్వం ఎక్కడ? ఇట్లాంటి పనికి మాలిన రాజకీయ వ్యవస్థ నడిపే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్కడ? దీని అంతా జనాభా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నడవదు. దీన్ని ఖచ్చితంగా గెలిచిన రోజు నుంచే ప్రతి జనాభా, ప్రతి వ్యక్తి, రాజకీయ నాయకులైతేనేమి, అన్ని సంఘాల, అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులు గమనిస్తూనే ఉన్నారు. ఇటువంటి దాడులు గతంలో మనం ఎప్పుడు చూడాల. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం సాగనింపితే మాత్రం మనకి ఎవరికి కూడా మంచి జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఎక్కువ కాలం ఈ గవర్నమెంట్ నడవద్దు, దీన్ని ఖచ్చితంగా ప్రజలు స్వచ్ఛ చెప్తారని చెప్పి సభాపూర్వకంగా చెప్తా ఉన్నాం.
మరికొద్ది సేపట్లోనే యొక్క చెముడుగుంటలో ఉన్నటువంటి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. గత ఈ నెల 27వ తారీఖు నాడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇక్కడ చెముడుగుంటలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు వద్దకు తరలించారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఆయన ములాఖత్ కాబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆయనకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హరి మూర్తి, ఎంతసేపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా 40 నిమిషాల పాటు ములాఖత్ ఉండే విధంగా చూసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి తగ్గట్లుగా సెంట్రల్ జైలు అధికారులు ములాఖత్కు సంబంధించిన సమయం కేటాయించారు. మొత్తం 30 నుంచి 40 నిమిషాల పాటు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కాబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏదైతే తప్పుడు కేసులతో ఆయన మీద మొత్తం 4 కేసులు తప్పుడు కేసులు పెట్టున్నారు. ఈ నేపథ్యంలో కేసుల్లో 2 కేసులు ఇప్పటికే బెయిల్ లభించింది. మరో 2 కేసులకు సంబంధించి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కొండంత ధైర్యం చెప్పే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో వారందరికీ అండదండగా నిలుస్తానని ఒక భరోసా ఇచ్చారు. దానిలో భాగంగానే తొలి అడుగు నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఈ యొక్క సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎలాంటి దాడులు చేస్తున్నటువంటి టీడీపీ ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కుటుంబాలను కూడా పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటన చేశారు. దానిలో భాగంగానే ఈరోజు తొలి రోజు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో సెంట్రల్ జైలు వద్దకు వస్తూ ఉన్నారు. అయితే పిన్నెల్లిని పరామర్శించడానికి వస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన కలవడానికి ఎంతమంది కార్యకర్తలు అక్కడికి వస్తారని ఊహించారా? వాళ్ళు మీ వెంటే మేము వెనక ఉన్నాం అనేది వాళ్ళ మాటల్లో కూడా అర్థమవుతుంది కదా. ఎలా ఉన్నాయి వాళ్ళ భావన? మీరు మాట్లాడి చూసారా వాళ్ళతోటి? ఖచ్చితంగా ఇప్పుడే వారందరితో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్తను కూడా మన అభిమానులందరినీ కూడా మాట్లాడటం జరిగింది. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కూడా వారికి అదిరేది లేదు, బెదిరేది లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో నడుస్తున్నామని చెప్తున్నారు. ప్రధానంగా ఆయన్ని చూసేందుకే ఈరోజు పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. ఈ యొక్క సెంట్రల్ జైలు వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, శ్రేణులు, నాయకులు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా భరోసా ఇచ్చేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొండంత నమ్మకం కలిగించారు. దానిలో భాగంగానే ఈరోజు మాకు ఏ కష్టం జరిగినా కూడా మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈరోజు కష్టకాలంలో పార్టీ ఉన్నప్పటికీ ఆయన వెంట నడిచేందుకు తామంతా కూడా అండగా నిలుస్తామన్నటువంటి భరోసా ఇచ్చేందుకు ఈరోజు పెద్ద ఎత్తున సెంట్రల్ జైలు వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు ఇక్కడ తరలి వచ్చారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పెన్షన్ పంపిణీ విషయంలో కావచ్చు, ఏదైతే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల విషయంలో కట్టడి కంట్రోల్ చేస్తూ ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలన్నటువంటి ఆశయంతో ప్రజలంతా కూడా ఉన్నారు. ఓకే మూర్తి.